హాయ్ అండి. ఈరోజైతే ఇలాగా మనం దీపావళికి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి, దీపాలు అనేవి వాడకుండా. అలాంటి ఒక డిఐవై అయితే చేసేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేస్తారు. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ క్లే అయితే తీసుకున్నానండి. క్లే తీసుకుని ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రౌండ్గా తీసుకుని ఇప్పుడు దీనికి మిడిల్లో అయితే ఈ విధంగా అంటించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇలాగా మనమైతే ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవుగా మనమైతే చుట్టుకుని ఆ తర్వాత ఈ విధంగా చుట్టూరు చుట్టాలన్నమాట. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ దీనికి బాల్స్ కింద చేసుకుంటే మనకి ఈజీగా అనేది పెట్టవచ్చు. ఈ విధంగా అయితే ఫ్రంట్ ఈ విధంగా 4 వైపులా పెట్టుకోవాలి. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇదేంటో. ఇప్పుడైతే ఈ విధంగా 4 సైడ్స్ అయితే ఇలాగా కాళ్ళు కింద పెట్టుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి మనకి కొంచెం డ్రై అయితే గట్టిపడుతుంది. ఈ విధంగా డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం కొంచెం గట్టిగా స్టిఫ్ చేసుకుంటే అస్సలు ఊడిపోకుండా ఉంటుందన్నమాట క్లే అనేది. ఇప్పుడు ఈ విధంగా నేనైతే దీనికి ఫ్రంట్ సైడ్ అయితే మూతి అలాగే ఇలాగా మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కళ్ళు పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనమైతే కాళ్ళకి ఈ విధంగా 4 సైడ్స్ కూడా ఇలాగ కొంచెం ప్రెస్ చేసుకోవాలి. సేమ్ నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అనమాట. ఇలా తర్వాత డాట్స్ కింద ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి లుక్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత అయితే ఇప్పుడు ఈ విధంగా కాళ్ళకైతే ఇలా ప్రెస్ చేసుకుంటే 4 వైపులా మనమైతే కాళ్ళ కింద వస్తుందన్నమాట కొంచెం ప్రెస్ చేసుకుంటే. ఆ తర్వాత వచ్చేసి వైట్ పెయింట్ అయితే నేను ఫస్ట్ అయితే కలర్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ వేసానండి. గ్రీన్ వేసిన తర్వాత అప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఈ కలర్ వచ్చింది. ఎక్కువగా మనకి బ్లాక్ సైడ్ అలాగే గ్రే కలరు అలాగే ఇలాంటి కలర్స్లో ఉంటుంది కాబట్టి నేను ఈ కలర్ వేస్తాను. మీకు ఈ కలర్ అనేది నచ్చకపోతే వేరే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మొత్తం అయితే ఈ విధంగా అయితే రాస్తున్నాను అనమాట. ఆ తర్వాత డ్రై అవ్వాలన్నమాట. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఎల్లో కలర్ షేడ్ తీసుకున్నా. తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ని కూడా కొంచెం అప్లై చేసా షైన్ కోసం. ఈ విధంగా కాళ్ళకైతే నేనైతే ఎల్లో కలర్ కొంచెం లుక్ వైజ్గా బాగుంటుంది, అలాగే మనకి డెప్త్ కూడా తెలుస్తుంది అనేసి ఈ విధంగా అయితే చేశానమాట. ఆ తర్వాత అయితే పైన మొత్తం ఇదంతా అలా లైట్గా టచ్ అప్ ఇచ్చానమాట. మొత్తం అంతానే అక్కడక్కడ మనకి కలర్ అనేది షేడ్ అవుతుంది, మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇవన్నీ కలవడం వల్ల. ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్టు మీరు కూడా చూడండి, చేయండి. మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత కూడా చేయించండి. ఒక మంచి యాక్టివిటీ కింద ఉంటుంది. ఫోన్లో అవి ఇవ్వకుండా ఇలా చేయించవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చూస్తున్నారు కదా, మనకైతే చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. ఇక్కడైతే బ్లాక్ కలర్ తీసుకొని కళ్ళు అలాగే మూతికైతే ఈ విధంగా కలర్ అయితే వేస్తున్నాను. మనకి కొంచెం కలర్ అనేది తెలుస్తుందని అక్కడక్కడ లైట్గా మళ్ళీ బ్లాక్ కలర్ షేడ్ చేసేసాను మొత్తం అంతా పైన అంతాని. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాను. ఈ విధంగా అయితే తాబేల్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. ఇలాగా నేను ఎండలో పెట్టేశాను డ్రై అవ్వడానికి. చాలా అంటే చాలా బాగుంది నిజంగానైతే. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది.